మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 1వ తారీఖు జూన్ నెల 2025 నుండి 15వ తారీఖు జూన్ నెల 2025 వరకు, అంటే 15 రోజుల పాటు గోచార ఫలం ద్వాదశ రాశులకి ఎలా ఉంటుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అది కూడా సశాస్త్రీయమైన పద్ధతిలో. ఇందులో మిమ్మల్ని భయపెట్టేది కానీ, మీ మెప్పు పొందాలి అని చెప్పేసి ఏదో స్త్రీ ప్రవేశిస్తుంది, లక్షలు వచ్చేస్తాయి, కోటీశ్వరులు అయిపోతారు, బల్ల గుద్ది చెప్తున్నా రాసి పెట్టుకో, ఎన్ని బల్లలు గుద్దుతాం, మన చెయ్యని పెడుతుంది, అలాంటివి ఏవి ఉండవండి. అతిశయోక్తులు ఉండవు. అలాగే మిమ్మల్ని భయపెట్టేసి భయభ్రాంతులు చేసేసి మీ చేత వేలో లక్షలో ఖర్చు పెట్టించేటటువంటి పని కూడా ఏమీ ఉండదు. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం మాత్రమే జరుగుతుంది. దీన్ని చూసి కూడా మీరు ఎక్కువ సంబరపడక్కర్లేదు, ఎక్కువ డిసప్పాయింట్ కూడా అవ్వద్దు, ఎక్కువగా మీరు నిరుత్సాహపడవద్దు. ఎందుకని అంటే ఇవి రాశిగతమైన ఫలితాలు, మీ వ్యక్తిగత ఫలితాలు కావు. మీ వ్యక్తిగత ఫలితాలు కావాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ఏ ఊరిలో పుట్టారు, మీ సమస్య ఏంటి అనేది తెలియజేస్తూ మాకు కనుక మమ్మల్ని దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నట్టయితే రాసిస్తాము. ఆ సౌకర్యం మా దగ్గర ఉంది. నిష్ణాత లేని వారి చేత మాత్రమే రాయించుకుంటూ ఉండండి. బయట కూడా చాలామంది ఉంటారు, ఉండరని కాదు. మీకు ఎవరన్నా దొరికితే మరి నిష్ణాత లేని వాడు ఎలా తెలుస్తుంది? తెలియదండి, నాకు కూడా తెలియదు. అంచేత నిష్ణాత లేని వాడు దొరకాలంటే ఒక అదృష్టం ఉండాలి, కర్మ పరిపక్వం అవుతుంది, పొందితేనే నిష్ణాత లేని వాడు దొరుకుతారు, లేకపోతే ఇంకో రకంగా ఉంటుంది. ఓకేనమ్మా, రైట్. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి 1వ తారీఖు జూన్ నెల 2025 నుండి 15వ తారీఖు జూన్ నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ వృశ్చిక రాశి వారికి 4వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. ఇది ఏమాత్రము వాంఛనీయము కాదు. అక్కడ 4వ స్థానం అనేది సుఖస్థానము. అలాగే సుఖస్థానం ఉండడం ద్వారా విద్యాస్థానము కూడా అంటాము. అలాగే మన భూసౌఖ్యం, గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం ఇత్యాది, మాతృస్థానం, మాతృగా అమ్మగారితో మనకు ఉన్నటువంటి అనుబంధము, ఇవన్నీ కూడా 4వ స్థానం ఇండికేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి, తెలియపరుస్తూ ఉంటుంది కాబట్టి 4వ స్థానంలో సహజ దుష్ట స్వభావం కలిగినటువంటి రాహుగ్రహ సంచారం వాంఛనీయం కాదు. తల్లిదండ్రులకి మనం అంతగా ప్రిఫరెన్స్ ఇవ్వకపోవడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా విద్యకు కూడా ప్రిఫరెన్స్ ఇవ్వరు వీళ్ళు. ఎంతసేపు భూమికి ఈ సుఖాలు కూడా మనం పొందలేము. వాహనాన్ని ఎక్కడికో తీసుకెళ్దాం, ఏదో పనిగా పోదాం అనుకుంటే ఆ వాహనం కూడా చికాకు పెడుతూ ఉంటుంది. అలాగే ఆ గృహంలో ఏదో సుఖం పొందాలనుకుంటే ఏసీ కాస్త మంచి వేసవకాలం, ఆ ఏసీ ట్రబుల్ పెట్టేస్తూ ఉంటుంది. ఇలాగ అక్కర్లేని ఇబ్బందులన్నీ, ఊహించని ఇబ్బందులు, అనుకోని ఇబ్బందులు పెట్టేసి మన ఇబ్బంది పెడుతూ ఉంటాయి. తద్వారా అనవసరమైన ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇకపోతే వృశ్చిక రాశి వారికి 5వ స్థానంలో శని సంచారం జరుగుతుందండి. 5వ స్థానంలో శని సంచారం కూడా ఏ మాత్రం వాంఛనీయం కాదు. ఇది మన సంతానం మీద, పిల్లల మీద, చదువు మీద, వీటి మీద ఎక్కువ దుష్ప్రభావం చూపిస్తూ ఉంటుంది. చదువు మీద శ్రద్ధ తగ్గడం, ఆటల మీద దృష్టి పెరగటము ఇత్యాదులన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే వారికి కూడా చెడు స్నేహాలు పట్టేటువంటి అవకాశం ఉంటుంది. వారికి కూడా చదువు మీద ఎందుకునో వివేకం చూపించలేరు. ఇది ఇంపార్టెంట్. తల్లి తెలుసు వాళ్ళకి, మన దాకా ఫస్ట్ ర్యాంకులు వచ్చినా సరే ఈ ప్రభావం అలా చేస్తుంది. వీరికి ఈ వృశ్చిక రాశి వారికి ఇక్కడ ఖచ్చితంగా 5వ స్థానంలో పిల్లల మీద 2.5 సంవత్సరాలు ప్రభావం చూపిస్తుంది. 2.5 సంవత్సరాలు ఆయన మీనరాశిలోనే ఉంటారు కాబట్టి జాతకం రాయించుకుని తద్వారా కూడా అందులో బాగుంటే సరే, లేదంటే మీరు పరిష్కారం చేసుకోవడం, అదే శాంతి ప్రక్రియలు చేసుకోవడం కోసం మమ్మల్ని సంప్రదించండి, మేము తర్వాత మీతో మాట్లాడతాం. ఇకపోతే 6వ స్థానంలో శుక్రుడు. 6వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం సుఫలితాలు ఇవ్వదండి. ఇక్కడ తద్వారా ఏమవుతుంది అంటే కొంచెం రోగాలు పిచ్చిమీరేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఎక్కడ డబ్బుల కోసం ప్రయత్నం చేసినా పుట్టదు, అప్పు పుట్టదు. ఇక్కడ వృశ్చిక రాశి వారికి అప్పు పుట్టదు, ఎవరో నమ్ముతలేరు, డబ్బులు ఇస్తలేరు, అదే విధంగా ఉంటుంది. వీరు అప్పు తీర్చలేరు, వీరికి అప్పు పుట్టదు. ఈ విధంగా అప్పులతో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి శుక్ర భగవాన్ ద్వారా మనకి కలుగుతూ ఉంటుంది. అలాగే సప్తమ అష్టమ 2 స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతోందండి. 7వ స్థానంలో 14 రోజులు, ఒక్కరోజు మాత్రం 8వ స్థానంలో. దాన్ని పక్కన పెట్టినా కూడా 7వ స్థానంలో భార్యాభర్తల మధ్య అనుకూలత లేకపోవటము,
ఆవిడ యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడటం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇకపోతే బుధుని యొక్క సంచారం కూడా 7-8 స్థానాలలోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ బుధుడు యొక్క సంచారం కూడా మనకి 7-8 స్థానాలలో రెండిట్లోనూ కూడా శుభప్రదమైన ఫలితాలే ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్యన కొంత అనుకూలత ఉంటుంది. అలాగే భాగస్వామ్యుల మధ్యన కూడా అనుకూలమైనటువంటి ప్రభావాలు కనబడుతూ ఉంటాయి. ఈ విధంగా మనం ఈ బుధ భగవాన్ యొక్క సంచారం మనం చెప్పుకోవాలి. 6 రోజులు 7వ స్థానంలోను, తదుపరి 8వ స్థానంలో 9 రోజులు జరుగుతూ ఉంటుంది. అన్నీ కూడా బాగానే ఉంటుంది. బుధుని యొక్క అనుగ్రహం పూర్తిగా ఉన్నట్టుగానే మనం చెప్పుకోవాలి. అలాగే అష్టమ స్థానంలో గురు యొక్క సంచారం చెప్పుకోవాలి. అష్టమ స్థానంలో గురు సంచారం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయినా గురు బలం లేనట్టుగానే లెక్క. పెద్ద దుఃఖం వచ్చేటువంటి అవకాశం ఏదో ఉంటుంది. అలాగే హఠాత్తుగా ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. పరాభవాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎవరితో మాట్లాడిన కలహాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా అష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇక భాగ్య దశమ స్థానాలలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. కుజుని యొక్క సంచారం భాగ్య దశమ స్థానాలలో కూడా భాగ్యస్థానంలో ఒక 4 రోజులు, 11 రోజుల పాటు దశమ స్థానంలో ఉద్యోగపరమైన చికాకులన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అక్కడ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు మనకి వాహన సౌఖ్యం ఇత్యాది వాటిని కోల్పోవటం, భగవంతుడి మీద భక్తి కొంచెం సన్నగిలటం. అంటే రోజు మనకు మంత్రాలన్నీ వచ్చి కాబట్టి అక్కడికి కూర్చోవడం జరుగుతూ ఉంటుంది. మంత్రం చదివేస్తూ ఉంటాయి, చేతిలో చేసేసి పని ఉంటాయి. కానీ అక్కడ కావాల్సింది ఈ రెండు కూడా కాదండి. మనకి పూజలో కూడా లాస్ట్లో చెప్తూ ఉంటారు, కొంచెం అక్షతలు చేతిలో వేసుకుని నీళ్లు వేసుకుని చెప్పమంటారు అయ్యగారు. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం. మంత్రహీనం ఉన్నా మంత్రహీనం, క్రియాహీనం. ఈ మంత్రాన్ని తగిన పూజ చేయట్లే మీరు. ఆయన పువ్వులు వేయటం నువ్వు అక్షతలు వేసావు, ఆయన అక్షతలు వేయమంటే నువ్వు గంధం వేసావు, ఏదో చేస్తున్నావు. ఇది క్రియాహీనం. ఇక భక్తిహీనం. ఈ రెండు ఉన్నా కూడా పర్వాలేదు. ఏది మంత్రహీనమైనా క్రియాహీనమైనా పర్వాలేదు. కానీ భక్తిహీనం చూసావా, ఇంక నువ్వు పూజ చేయడం వేస్ట్. టైం దండగా, అక్షతలు దండగా, పువ్వులు దండగా, అన్ని దండగా. భక్తి అక్కడ లేనప్పుడు ఇంకెంతసేపు ఏం చేస్తే ఉపయోగం ఏముంది? అట్లాగా మనకి అన్ని హీనమైనప్పుడు ఆ విధమైన దుష్పరిణామాలే ఉంటూ ఉంటాయి. ఇక్కడ ఈ 2 స్థానాల్లోనూ కూడా మనకి ఈ కుజుని యొక్క ప్రభావం అదే విధంగా ఉంటుంది. గురువు అష్టమ స్థానంలో ఉండటం వల్ల కూడా శుభఫలితాలు అయితే ఇవ్వజారుడు అయిన మనకి. ఇక కుజుడు 4 రోజులు ఇదే చెప్పుకుంటున్నాం, కుజుడే చెప్పుకుంటున్నాం. కుజుడు 4 రోజులు భాగ్యస్థానంలోనూ దశమ స్థానం 2 స్థానాల్లోనూ కూడా ఆయన ఏ విధమైన ఫలితాలు ఉండవు. అలాగే కేతువు కూడా దశమ స్థానంలోనే ఉండటం ద్వారా ఆయన కూడా ఉద్యోగపరమైన చికాకులు తప్పితే శుభప్రదమైన ఫలితాలు అయితే మనకి ఉండవు. కాబట్టి కొన్ని గ్రహాలు అనుకూలత, కొన్ని గ్రహాల ప్రతికూలత మనకి తప్పకుండా ఉంటుంది. దాని గురించి కంగారు పడాల్సిన పని లేదు. ఇది కేవలము రాశిగతమైన ఫలితాలు మాత్రమే. వ్యక్తిగతమైన జాతకం రాయించుకోండి, మా దగ్గర సౌకర్యం ఉన్నది. దానికి మీరు వార ఫలితాలు చెప్పుకున్నా, విన్నా, పక్ష ఫలితాలు విన్నా, మాస ఫలితాలు విన్నా, సంవత్సర ఫలితాలు విన్నా, దానికి అంటే మీ వ్యక్తిగత జాతకానికి ట్రాన్సిట్ అంటే ఈ గోచార ఫలితాలని మనం సమన్వయం చూసుకుంటే మంచి ఫలితాలు తప్పకుండా కలుగుతాయి. అలాగే విన్నారు కదండి, ఏ గ్రహాలు మనకు ప్రతికూలంగా ఉన్నాయో ఆయా గ్రహాల యొక్క విషయాల్లో మీరు విన్నారు కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటూ ఈ నవగ్రహాలకు సంబంధించినటువంటి పూజలు చేసుకోవడం ద్వారా మరింత శుభప్రదమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. శుభం పోయాలి.